హైకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది, అయినా కూడా చెట్ల నరికివేత అయితే ఆగుతలేదు. అదే అండి, మేము కూడా ఆల్రెడీ దీని మీద హైకోర్టు చాలా స్పష్టంగా ఇచ్చింది. అంటే నిన్న వాళ్ళు మేము మళ్ళీ సెకండ్ సెషన్ అయ్యేంతవరకు హైకోర్టు చాలా క్లియర్గా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చింది. దీని మీద జడ్జిమెంట్ వచ్చేంత వరకు మీరు ఎట్లాంటి చెట్లను నరకొద్దు, ఎట్లాంటి అక్కడ ఇమీడియట్గా అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని లేదంటే ఆ జేసీబీలు కానీ ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పారు. కానీ మరి ఇప్పటివరకు రాత్రి కూడా అదే జరిగింది. మరి అక్కడ నరికిన చెట్లని లేదంటే అది ఏదైతే పశుపక్ష అదేదైతే వాళ్ళు డిస్ట్రాయ్ చేసిందో అది మళ్ళీ పెద్ద పెద్ద వెహికల్ వేసి పంపించడం జరిగింది. కాబట్టి మరి ఇది కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించాలి. మీరు కోర్టును కూడా ధిక్కరించకపోతే, ఇంతమంది ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా మీరు గౌరవించకపోతే మరి మీరు ఎవరికి రెస్పాండ్ అవుతున్నట్టు? ఇంతమంది ప్రజలు ఇంతమంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ప్రజా సంఘాల నాయకులు వస్తున్నారు, పౌర సంఘాల నాయకులు వస్తున్నారు, ప్రకృతి ప్రేమికులు వస్తున్నారు. అయినా కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం కనీసం 1% కూడా రెస్పాండ్ కాకపోతే మరి ప్రభుత్వం వైఖరి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా జడ్జిమెంట్ వచ్చేంత వరకు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అట్లీస్ట్ కోర్టుల కన్నా విలువేయాలి కదా. ఎట్లాగో విద్యార్థులకు విలువిచ్చే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలనేసి మేము కోరుతున్నాం. కానీ ఒక పక్క ఇప్పటికే అసలు ఇది వీళ్ళందరూ కూడా విద్యార్థులు కాదని చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసే స్వయంగా అంటా ఉన్నాడు, విద్యార్థులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ బ్యాచ్ ఇదంతా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? లేదండి, మరి వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడినట్టున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతా స్టూడెంట్సే, బయట నుంచి ఎవరు లేరు. మేము కూడా విన్నాం, డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు, వాళ్ళు వచ్చి చేస్తున్నారు, లేదంటే బయట నుంచి వేరే పార్టీలు వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనేది లేదు. ఇక్కడ అంతా స్వచ్ఛందంగా స్టూడెంట్సే చేస్తున్నారు. వేరే రాజకీయ పార్టీలు ఎవరు ప్రమేయం లేదు, అందరం స్టూడెంట్సే స్వచ్ఛందంగా చేస్తున్నారు మూమెంట్. ఈ పోలీసు వ్యవస్థ అంటే పోలీసు వైఖరిని ఎట్లా చూస్తారన్నా? అమ్మాయిలను కూడా చూడకుండా బట్టలు ఎక్కడ పోతున్నాయి ఏందనే సోయి లేకుండా తీసుకుపోతా ఉన్నారు, గుంజుకపోతా ఉన్నారు. ఏం చెప్తారు మీరు దీన్ని? అదే అండి, అది అసలు వాళ్ళకి ఆ రైట్ ఎవరు ఇచ్చారు? అసలు యూనివర్సిటీలకి పోలీసులు ఎంటర్ అయ్యే రైటే లేదు. మరి యూనివర్సిటీలోకి రైట్ ఎందుకు పోలీసులు ఎంటర్ అయ్యారు? పైగా మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన రైట్ అంటే మనం స్వేచ్ఛగా మనం నిరసన తెలియజేసే రైట్ మనకు ఉంది. కానీ మరి స్వేచ్ఛగా నిరసన తెలియజేస్తున్నా కానీ మరి మా మీద ఇంత విచక్షణరహితంగా దాడులు చేయడం, లాఠీ చార్జీలు నిన్నైతే చాలా క్రూరంగా దాడులు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లాఠీ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది విద్యార్థి సమాజం తరఫున పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రొఫెసర్ల మీద కూడా లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి విన్నామన్న. ఇది ఎంత గతంలో ఎప్పుడన్నా ఉందా ఇట్లా ఇంత కిరాతకంగా? లేదండి, ఇది ఇంతకు ముందు ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ప్రభుత్వం అనేది మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నది కూడా మాకు కూడా తెలీదు. మరి ఇది ఖండించాల్సిన విషయం. యావత్ తెలంగాణ సమాజం, యావత్ భారతదేశం. అయితే బట్టి విక్రమార్క అసలు దీనికి ఈ భూమికి 400 ఎకరాల భూమికి హెచ్సియుకి ఎలాంటి సంబంధం లేదు. గుంట భూమి కూడా హెచ్సియుకి సంబంధించింది కాదు. మేము డెవలప్మెంట్ కోసం చేస్తూ ఉన్నాం, వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? లేదండి, ఇప్పుడు ఇది యూనివర్సిటీ భూమి. ఇది మేము డెవలప్మెంట్కి ఎవరు అడ్డుపడడం లేదు. ఒకవేళ వాళ్ళు డెవలప్ చేస్తుంటే మేము సంపూర్ణంగా మద్దతు చేస్తాం. కానీ ఇక్కడ కాదు, మీకు ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వెళ్ళి చేయండి తప్ప యూనివర్సిటీ భూమికి వచ్చేసి ప్రశాంతంగా ఉన్న బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేయడం అంటే. కాబట్టి మీరు పెంచండి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లో దాదాపు 23,000 ఎకరాల భూమి ఉన్నది. దాన్ని మీరు డెవలప్ చేయండి. లేదంటే 4th సిటీ ఉంది, 4th సిటీలో డెవలప్ చేయండి. అంతేగాని ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చేసి ఈ ల్యాండ్ని అంటే డిస్ట్రాయ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకమా? మేమందరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మేమందరం పనిచేసిన వాళ్ళమే. విద్యార్థులు అందరం కలిసి రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర కూడా సంపూర్ణ సపోర్ట్ చేసిన వాళ్ళమే. కాబట్టి మరి వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇదే అంటే యూనివర్సిటీల నుంచే పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు కదా, అంటే కాంగ్రెస్ని గెలిపించారు కదా. ఏం చెప్తారన్నా మీరు? వీడియో పెట్టింది కదా, దాన్ని పెట్టినందుకు పోలీసులు ఇంటికి పోయి అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఏడికి తీసుకుపోతున్నారు కూడా తెలియలేదు. ఎవరో ఒక నిఖిత్ రాజ్ అని ఒక అతను బయట నుంచి వచ్చి వీడియో తీసినందుకు అతని ఇంటికి వెళ్ళి కూడా అరెస్ట్ చేశారండి. ఇప్పుడే మాకు తెలిసింది. సో సార్ అసలు ఈ అరెస్ట్ లేని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీరే కదా కష్టపడ్డది. దీన్ని అధికారంలోకి తేవడం కోసం బస్సు యాత్రలని ప్రచారాలని ముమ్మరంగా చేసిర్రు, గెలిపించారు. మరి ఏం చెప్తారు మీరు దీనికి? ఇంకా అదే అండి, మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లా ఆలోచిస్తుందో మాకు కూడా తెలీదు. మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పటివరకు పిలిచి మాట్లాడాల్సింది. ప్రతిపక్ష పార్టీలు అధికార
పార్టీలు అది దేశవ్యాప్తంగా ఉన్న అధికారంలో ఆ రాష్ట్రాల్లో పార్టీలు కూడా రెస్పాండ్ అయినాయి, కానీ మరి పార్టీ ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా పిలిచి మమ్మల్ని మాట్లాడాల్సింది, మరి ఎందుకో మేము వెయిట్ చేస్తున్నాం ఏం చేస్తారు అనేది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలో రావడానికి మేము అందరం పనిచేస్తాం. మీరు ఈ సమస్య మీద కొంచెం మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీన్ని చాలా సున్నితంగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా మీరు ఏర్పాటు చేస్తే మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అన్న, ఇప్పటికే దాదాపుగా 5 రోజుల నుంచి ఇదే నిరసనలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి వరకు కూడా హైకోర్టు ఒక స్టే ఇచ్చినప్పటికీ కూడా ఇంకా తలూకుతలేదు ప్రభుత్వం. ఏం చెప్తారన్న? మేము ఈ చదువమ్మ ఒడిలోన ప్రశాంతంగా చదువుకుంటూ మా జీవనం ఈ జీవ వైవిధ్యాలతో కలిసి జీవనం సాగిస్తున్నటువంటి హెచ్సియు క్యాంపస్లో ఈ దమనకాండను సృష్టించి విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేపట్టే విధంగా ఈ ఎన్నో చరిత్రలు కూడా రెచ్చగొట్టి ప్రభుత్వాలు కూడా ఈ విద్యార్థులను ఆగం చేసే పనిలో ఉన్నాయి. అసలు తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాలకు భూమి పోరాటం. కాబట్టి ఈ భూమి జోలికి వచ్చి అన్యాయంగా విద్యార్థులను రెచ్చగొట్టి మీరు ఈ విధంగా చర్యలు చేయడం అనేటువంటిది చాలా దారుణం. అదేవిధంగా యూనివర్సిటీ భూములకు సంబంధించి హెచ్సియు అనే అంశం పైన హైకోర్టు కూడా సరైనటువంటి ఒక నిర్ణయాన్ని ఇచ్చింది. అంటే ఆ యూనివర్సిటీ భూముల జోలికి వెళ్ళొద్దు, అక్కడ చెట్లను నరకొద్దు అని. అయినా కూడా కొంతమంది వాళ్ళ కార్యక్రమాలను అదేవిధంగా చేసుకుంటూ చెట్లను నరికే పనిలో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆపి యూనివర్సిటీకి సంబంధించిన భూములను మాకు అప్పచెప్పాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేధావులను, కవులను, కళాకారులను కూడా వేడుకుంటున్నాం. ఈ దమనకాండను ఆపే ప్రయత్నంలో మీరు మాకు సహకరించి ఈ యూనివర్సిటీ భూములను మాకు అప్పచెప్పే విధంగా మీరు ఈ ప్రభుత్వం పైన చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మాకు సరైన న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఒక చిన్న పాట ద్వారా నేను తెలియజేస్తాను. इस चौकी अंदर बना रखा है, एक बना दो लाके सीमेंट। घड़ी लगा के था, पहले घड़ी लगा के था। ఇక్కడ గత ఆల్మోస్ట్ 20 రోజులు వస్తుంది, ఇలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు వీళ్ళు. ఈవెన్ హైకోర్టుని ధిక్కరిస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ని నైట్ టైం వీళ్ళు వర్క్ చేస్తున్నారు అక్కడ. ఈవెన్ ఈస్ట్ క్యాంపస్ కి 5 మెంబర్స్ వారు ఇప్పుడు టెంపరీగా ఆపేశారు అంతే తప్ప నైట్ టైమ్ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మార్నింగ్ 5 స్టూడెంట్స్ దానికి వెళ్ళారు, ఇక్కడి నుంచి బయలుదేరారు, గచ్చిబౌలి స్టేడియం వరకు వెళ్ళారు, తిరిగి ఈస్ట్ క్యాంపస్కి వెళ్తుంటే ఒకేసారి అందరు పోలీసులు దిగి మరి 5 స్టూడెంట్ ఆపడానికి వచ్చారు.